పార్టీ అయినా ప్రభుత్వమైనా కేసీఆర్ పవర్ఫుల్. ఆయన మాటని జవదాటేవారుండరు. కొత్త పథకాల దగ్గర నుంచి పార్టీ పదవుల వరకు ఎవరేం సలహాలు ఇచ్చినా ఫైనల్ డిసిషన్ మాత్రం గులాబీ బాస్తే. పార్టీలో ప్రభుత్వంలో కేసీఆర్ నెంబర్ 1, అందులో మరో మాటలేదు. మరి నెంబర్ 2 ఎవరు? ఇంటా బయట ఇదే చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఆ చర్చ అంతా ఇద్దరి చుట్టే తిరుగుతోంది. పదవులు ఆశిస్తున్న వాళ్ళు ఆ ఇద్దరి చుట్టే తిరుగుతున్నారంటే నెంబర్ 2 వాళ్లేనా? పార్టీ నిర్మాణం నుంచి ప్రభుత్వ వ్యవహారాల దాకా అన్నిట్లో కేసీఆర్ మార్క్ కనిపిస్తోందనటంలో ఏమాత్రం సందేహం లేదు. కేబినెట్ సహచరులతో కూలంకుషంగా చర్చలు జరిపిన తుది నిర్ణయం మాత్రం కేసీఆర్దే. ఇంతవరకు బాగానే ఉంది. మరి కేసీఆర్ తర్వాతి పొజిషన్ ఎవరిదన్న చర్చ కొన్నాళ్లుగా జోరుగానే సాగుతోంది. ప్రతి విషయానికి కేసీఆర్ ను కలుసుకోలేని వారు ఎవరిని కలవాలన్న చర్చ జరుగుతోంది. పార్టీలో ప్రభుత్వంలో నెంబర్ 2 ఎవరుంటే వారి ద్వారా కేసీఆర్ ని సంప్రదించాలనుకుంటున్నారట నేతలు. ప్రస్తుతం నామినేటెడ్ పోస్టులు, ఇతర అవకాశాలను కోరుకుంటున్న వాళ్లంతా ఇలాగే ఆలోచిస్తున్నారట. అందుకే కేసీఆర్ కు సన్నిహితంగా ఉండే వారితో సంప్రదింపులకు వారు మొగ్గు చూపుతున్నారు. కేసీఆర్ కేబినెట్ లో చూస్తే మంత్రి హరీష్ రావు, కేటీఆర్, ఈటెల రాజేందర్ లాంటి వారే కీలకంగా కనిపిస్తారు. కేసీఆర్ వీరి సలహాలు, సూచనలను స్వీకరిస్తూ ఉంటారు. మిగిలిన వారిలో పోచారం కూడా తనకున్న అనుభవంతో అడపాదడపా సూచనలిస్తూ ఉంటారు. విజయ డైరీకి ప్రోత్సాహం ఇవ్వాలన్న ప్రతిపాదన పోచారానిదే. అయితే కీలకమైన సందర్భంలో మాత్రం సలహాలు, సూచనలకు హరీష్ రావునే కేసీఆర్ ఎంచుకుంటారనేది ఓపెన్ సీక్రెట్. అప్పుడప్పుడు హరీష్ ని బాహాటంగానే పొగుడుతూ ఉంటారంటే ఆయనపై కేసీఆర్ కు ఎంత గురి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉద్యమ సమయంలో, ఎన్నికలప్పుడు కీలకంగా వ్యవహరించిన హరీష్ పాలనా విషయాల్లోనూ అంతే చేదోడు వాదోడుగా ఉంటున్నారు. హరీష్ పై నమ్మకంతోనే కేసీఆర్ ఆయనకు సికింద్రాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలను అప్పగించారు. అంతేకాదు, అంతకుముందు పరకాల, స్టేషన్ ఘన్పూర్ ఉప ఎన్నికల బాధ్యతలను హరీష్ కే అప్పగించారు. ఓవరాల్ గా హరీష్ అంటే కేసీఆర్ కు సెంటిమెంట్ అన్నది పార్టీ వర్గాల అభిప్రాయం. అందుకే కేసీఆర్ కి నేరుగా చేరవేయలేకపోయిన విషయాల్ని హరీష్ చెవిలో వేస్తుంటారంటారు. ఇక కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండే మంత్రుల్లో ఈటెల రాజేందర్ కూడా ఒకరిట. ముఖ్యమంత్రి కేసీఆర్ ని అన్నా అని పిలిచే సాన్నిహిత్యం ఉన్న నేత ఈటెల. సాధారణంగా ఏ ప్రభుత్వంలో అయినా ముఖ్యమంత్రి తర్వాత నెంబర్ 2 పొజిషన్ ఆర్థిక శాఖ మంత్రి లేదా హోంమంత్రిదే అంటూ ఉంటారు. మరి తెలంగాణ ప్రభుత్వంలో అయితే ఈ విషయంలో ఈటెల రాజేందరే ముందుంటారు. నెంబర్ 2 పొజిషన్ గురించి డిస్కషన్ వచ్చిందంటే కేటీఆర్ గురించి చెప్పి తీరాల్సిందే. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొదటి కేబినెట్ మీటింగ్ లో కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రతిపాదించింది కేటీఆర్ఏ. ఈ విషయాన్ని కేసీఆర్ఏ స్వయంగా వెల్లడించారు. ఇలా ప్రభుత్వ నిర్ణయాల్లో కేటీఆర్ భాగస్వామ్యం కూడా కీలకమే. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న వాటర్ గ్రిడ్, పింఛన్ల పథకాలు కేటీఆర్ చేతిలోనే ఉన్నాయి. ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కేటీఆర్ సలహాలు కూడా తీసుకుంటారు కేసీఆర్. పార్టీలోని ఎమ్మెల్యేలు, మిగతా నేతలు కూడా ఏవైనా సమస్యలు ఉంటే కేటీఆర్ నే కలుస్తుంటారట. తెలంగాణ ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత 3-4 నేతలు కీలకంగా ఉన్నారు. వీరిలో ఎవరి ప్రాధాన్యం వారికుంది. కానీ నెంబర్ 2 ఎవరన్న డిస్కషన్ వస్తే మాత్రం ఆ ఇద్దరి పేర్లే ప్రధానంగా వినిపిస్తున్నాయని పార్టీలో చెవులు కొరుక్కుంటున్నారు నేతలు.